గ్రామ వాలంటీర్లు త్రిశంకు నరకంలో ఉన్నారా అంటే అవుననే చెప్పాలండి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్లను తమ కార్యకర్తలుగా చెప్పుకుని ఎన్నికల ముందు 1,20,000 మందితో రాజీనామా చేయించి కూటమికి అయితే వ్యతిరేకంగా పనిచేయించడం జరిగింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, అంతేకాకుండా 10,000 రూపాయల జీతాన్ని ఇస్తామంటూ హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇక్కడ వాలంటీర్ల విభజన వచ్చి కొంత భాగం వైసీపీకి పనిచేయగా కూటమి అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు కొనసాగించడమే కాకుండా 10,000 రూపాయలు వస్తుందని ఆశపడి కూటమికి సపోర్ట్ చేసిన వారైతే కొంతమంది ఉన్నారు. అయితే తాజాగా రాష్ట్ర కేబినెట్ ఈ గ్రామ వాలంటీర్లకు సంబంధించి 2023 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు పొడిగించే ప్రతిపాదనను ఇక్కడ కేబినెట్ అనేది తిరస్కరించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పొడిగింపు అనేది చేయాల్సి ఉండగా అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వాలంటీర్లు సర్వీస్ లో ఉన్నారా లేదా అనే అనుమానం కలుగుతుందని, అంతేకాదు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను రెండింటిని కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ అమలుపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలంటూ ఇక్కడ రాష్ట్ర కేబినెట్ అనేది అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినప్పటికీ వాలంటీర్లకు విధులు లేకపోవడం, జీతభత్యాలు రాకపోవడంతో వారి పరిస్థితి అనేది త్రిశంకు నరకంలోనే ఉంది అన్నట్టుగా చెప్పక తప్పదు. ఇక్కడ ఈ వాలంటీర్లకు సంబంధించి కూడా తాజా వార్తను చూడొచ్చండి. ప్రభుత్వం వాలంటీర్ల మీదనే నడుస్తోందని విధంగా వైకాపా నేతలు ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారనే వైకాపా సర్కార్ వ్యవహరించింది. కానీ 2023 ఆగస్టు 15తో ముగిసిన వారి సర్వీసును పొడిగించకుండా మోసం చేసింది. వారు ఇప్పుడు సర్వీసులో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంటిగ్రేట్ పాలసీ తీసుకున్నారు కాబట్టి వాలంటీర్ సేవల్ని వినియోగించుకుంటారనే భావిస్తున్నాం. అయితే ఈ అంశంపై రాష్ట్ర కేబినెట్ లో అయితే ఎలాంటి చర్చ జరగలేదంటూ ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారండి. ఈ గ్రామ వాలంటీర్ల అంశంపై స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు సంబంధించి ఏమని కామెంట్ చేశారో ఇప్పుడు మీరు చూసి తెలుసుకోండి. 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఈ 6 రోజు 7 వైట్ పేపర్స్ ఈ రోజే కేబినెట్కి వస్తే వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మొన్న టెంపరీగా ఒక 3 నెలలకు పాతదానికి మనం డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం పేరోల్స్ లో కూడా లేరు. ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ ఆన్ రికార్డ్ లేరు. కొంతమందికి రాజీనామాలు చేపి ఇచ్చారు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం. దాని మీద కూడా నేను చెప్పాను, ఏం జరిగిందో చూడమన్నాం. ఈరోజే మా కేబినెట్కి వస్తే 4 లక్షల మందికి నెలకు 200 రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు. 205 కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు. పేపర్లో వీళ్ళు వేసే అసత్యాల్ని, అబద్ధాలని, అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి మళ్ళీ వీళ్ళు. కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్. మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. అది చూసిన తర్వాత అందుకే అనిపిస్తుంది, 154 మంది గెలిచామని విర్రవీగిన వ్యక్తి 11 సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.